రఘునందన్ గారు, ఇక మీ పార్టీ విషయానికి వద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఉంది. జాతీయ స్థాయిలో కూడా దానికి చర్చ జరిగింది. రేపు మాపు అయిపోతుంది అనే చర్చ కూడా వచ్చింది. అందులో రఘునందన్ పేరు, ఈటెల రాజేందర్ పేరు, ఇంకా కొన్ని పేర్లు కూడా ఇలా వినిపిస్తున్నాయి ఆఫ్ కోర్స్. అయితే ఇందులో పాత వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి ఇవ్వద్దు అంటూ రాజాసింగ్, మామూలు వ్యక్తి కాదు, మీ ఎమ్మెల్యే రాజాసింగ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తాను. రఘునందన్ రాజేందరే కాదు, చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హులైనటువంటి వాళ్ళు మా పార్టీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారు. కొత్తగా వచ్చి పార్టీలో చేరిన వాళ్ళు కూడా అనేక మందికి ఆ పదవి తీసుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేయాలనేటువంటి ఆశ ఉంది. మనిషి బతికేదే రెండు, ఒకటి ఆశ, రెండు అవసరం. అట్లా ఎవరు ఆశపడ్డా తప్పేం లేదు, ఎవరు అధ్యక్ష పదవి అడిగినా తప్పేం లేదు. కానీ మిగతా రాజకీయ పార్టీలకు కాకుండా పార్టీ హైకమాండ్ అంటూ ఒక నిర్ణయం తీసుకొని పలానా వ్యక్తి నాయకత్వంలో మీరు పనిచేయండి అంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ కాబట్టి రెండో ఆలోచన లేకుండా, రెండో మాట లేకుండా ఎవరు అధ్యక్షులైనా, నేను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు, లక్ష్మణ్ గారు అధ్యక్షులు, సంజయ్ గారు అధ్యక్షులు. నాకు అధ్యక్ష పదవి కావాలని అడగడం తప్పని నేను అనుకోను కళ్యాణ్ గారు. కానీ ఎవరికైనా అధ్యక్ష పదవిని పార్టీ హైకమాండ్ డిక్లేర్ చేసిన తర్వాత వారి నాయకత్వంలోనే పనిచేస్తాం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ పార్టీ. రేస్ లో ఉన్న ముగ్గురు, ప్రధానంగా ముగ్గురు, మీరు రాజేందర్, ముగ్గురు ఎందుకన్నా 30 మంది ఉన్నారు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు, మీరు, ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, ప్రధానంగా ఎక్కువ 30 మంది ఉన్నారే. 30 మంది ఉన్నారు కళ్యాణ్ అన్న, అర్హత ఉన్న వాళ్ళు 30 మంది ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే చెప్పారు, 30 మంది టికెట్లు అడుగుతారు, ఎమ్మెల్యే టికెట్లు అందరికి రావు కదా. అట్లనే అందరికి రావు కదా, ఎంపీలో ఒకరికి వస్తుంది కదా, ఎవరికో ఒకరికి ఎంపీలోనే ఇస్తారు. ఎమ్మెల్యేలకు వస్తుందా, ఏం లేని కార్యకర్తలకు వస్తుందా అనేది పార్టీ హైకమాండ్. ఫ్రంట్ లైన్ లో ఉన్నదంతా కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళ చర్చ. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇవ్వాలి, ఏబీపీలో అంటే ఒక పుష్కర కాలం దాటిన తర్వాత కొత్తడేనా నువ్వు మరి అన్యాయంగా మాట్లాడుతావు. పార్టీ నాకు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చింది, ఇంకా నేను కొత్తనేనా బీజేపీకి? నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? అట్లా కాదు. అరవింద్ గారు పార్టీలో చేరిరు, 2 సార్లు ఎంపీ టికెట్ పోటీ చేసిరు బీజేపీ నుంచి, 2 సార్లు గెలిచిరు, అదృష్టవంతుడు. సో ఇలా కొత్త పాత అనేది పంచాయతీ ఏముంటదన్న, నువ్వు కండువా కప్పుకుంటే, నువ్వు కండువా కప్పుకున్న నిమిషం నుంచి నేను బీజేపీ లీడరే అంటారు. ఈయన 10 ఏళ్ళ బీజేపీ స్టాండింగ్ ఉంది. ఇదేమైనా అడ్వకేట్ పోస్టా, లేకపోతే ఏమైనా హైకోర్టు జడ్జికి ఏమైనా అప్లికేషన్ అన్న? హైకోర్టు జడ్జి కావాలంటే 10 ఏళ్ళు ప్రాక్టీస్ అయి ఉండాలనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ పెడతారు. రాజకీయాలు అట్లా ఏమి ఉండదన్న. అదే సినిమాలో చెప్తారు కదా, ఎప్పుడు వచ్చినవనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది చూస్తారు. పార్టీలో చాలా మంది, నేను చెప్తున్నా కదా, రఘునందన్ రాజేందర్ 2 పేర్లు కాదన్న, 30 మంది ఆశావాహులు ఉన్నారు, 50 మంది అర్హులు ఉన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ నేనేమంటా అంటే అడగడం తప్పు అని నేను అన్నాను. అడగడం నిన్న చేరిన వాళ్ళు అడగవచ్చు, ఇలా చేరిన వాళ్ళు అడగవచ్చు, రేపు డిక్లేర్ అయ్యకంటే ముందు చేరిన వాళ్ళు ఎవరైనా అడగవచ్చు. వన్స్ నీ మెడలో పార్టీ కండువా పడ్డ తర్వాత ఇంకా నువ్వు పాత కొత్త అని అయితే నేను అనుకోను. మేబీ కొంతమంది నా అభిప్రాయంతో డిఫర్ అవుతుండొచ్చు. మేము 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామని కొంతమంది మిత్రులు వాదిస్తుండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టాను. దే హ్యావ్ ఎవ్రీ రైట్. బట్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉందా లేదా, నువ్వు పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నావా లేదా, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న. పార్టీలో చేరిన తర్వాత పార్టీ కండువా వేసుకున్నాక యూ షుడ్ వర్క్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ. నువ్వు దానికి అడ్జస్ట్ అయితే లేవు అనుకున్నప్పుడు పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అంతేగాని వాళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి అర్హత లేదు అని చెప్పే స్థాయి నాది కాదు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. భారతీయ జనతా పార్టీలో చిన్న కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగినటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే స్వర్గీయ గోవా ముఖ్యమంత్రి గౌరవనీయులు మనోహర్ పారికర్ దాకా ఎవరి గురించి చెప్పుకున్నా